హలో గైస్, వెల్కమ్ టు ద మూవీ ఆఫ్ కుబేరా, యాక్టెడ్ బై నాగార్జున గారు, ధనుష్ గారు అండ్ రష్మిక గారు, డైరెక్టెడ్ బై శేఖర్ కొమ్మల. మూవీలోకి వెళ్ళిపోతుంది. మరి కనుక ఛానల్ ఫస్ట్ టైం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చివరి దాకా చూసేయండి. మూవీ అయితే చాలా బాగుంది గైస్. అందరూ యాక్టింగ్ అయితే కుమ్మేశారు, ఎస్పెషల్లీ ధనుష్ గారు బిచ్చగాడి గెటప్లో సూపర్ గా చేశారు. తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది గైస్. ఎక్కడా బయటకు పోకుండా కాన్సెప్ట్ నుంచి చాలా బాగా చూపించారు, ప్రజెంట్ చేశారు. మొత్తం అయితే డబ్బు చుట్టూనే తిరుగుతుంటది, కానీ చాలా బాగుంటుంది. ఎక్కడ లాగ్ అయితే అనిపించదు. మూవీ రన్ టైం అయితే ఆల్మోస్ట్ 3 hours 5 minutes ఉంది, కానీ ఎక్కడ బోర్ అయితే కొట్టదు. చాలా బాగుంది. ఓవైపు డబ్బు గురించి చూస్తే ఇంకోవైపు ప్రాణం ఎంత గొప్పదనే చూపించారు గైస్. మదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ధనుష్ గారు ఎంత చెప్పినా తక్కువే, చాలా బాగా చేశారు. కుమ్మేశారు యాక్టింగ్ అయితే. ధనుష్ గారే మూవీకి హీరో. ఇంకా నాగార్జున గారు కూడా ఆయన అనుకున్నంత స్పేస్ వరకు చాలా బాగా చేశారు. రష్మిక ఎంటర్ అయ్యాక కథ అయితే ఇంకోవైపు అయితే మారుతూ ఉంటది. డిఎస్పీ గారు ఇది హీరో కొట్టేశారండి. ఒక్కటి చెప్పగలను, చావుకు ఒక పాట పెట్టి ఆ పాటని ఇంతగా తీయడం అనేది మీ వల్లే సాధ్యం సార్. ఆ మ్యూజిక్ ఏంటి సార్, గూస్ బంప్స్ వచ్చాయి. ఇట్లా మ్యూజిక్ వచ్చినప్పుడల్లా ప్రాణం అట్లా లేచి వచ్చినట్లయింది. ఏం కొట్టారు సార్ డిఎస్పీ సార్. ఆ విజువల్స్ తో పాటు ఈ బీజిఎం వస్తుంటే హైలైట్ అనిపించింది. విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. ఆయనకు ఉన్నంత వరకు చాలా బాగా చేశారు. మనుషులందరూ ఒక్కటే అనే దాన్ని చూపించాలనుకున్నారు, అది చాలా బాగా ప్రెజెంట్ చేశారు కూడా. ఫైట్ సీన్స్ అయితే కొన్ని చాలా బాగున్నాయి గైస్. ధనుష్ గారు రావడం ఒక 10 నిమిషాలు ఆలస్యమైన స్క్రీన్ మొత్తం ఆయన ఉంటారు గైస్. మిగతా సినిమా అంతా రష్మిక కూడా చాలా బాగా చేసింది. అంటే పీపీ డూమ్ డూమ్ సాంగ్ వచ్చింది కదా, అదైతే సినిమాలో లేదు. ఓన్లీ వీళ్ళు ప్రమోషన్ కోసం అయితే వాడుకోవడానికి అయితే షూట్ చేసినట్టున్నారు సాంగ్. సినిమాలో అయితే లేదు గైస్, ఇన్ కార్డ్స్ లో కూడా లేదు. ధనుష్ గారితో అయితే ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయితే ఉంటది. ఆయన చెప్పే మాటలు కానీ మాట్లాడే మాటలు యాజ్ ఇట్ ఈస్ ఒక బిచ్చగాడు ఎలా మాట్లాడతాడు అలాగే మాట్లాడుతుంటారు, అలాగే చేస్తుంటారు కూడా. ఎక్కడ మీకు ఇది ఏదో పట్టినట్లుంది అని అయితే అనిపించదు. శేఖర్ కమ్ముల మార్క్ అయితే కనిపిస్తుంది. ఆయన తెలిసిందే కదా, స్టోరీ డ్రైవర్ ఉంటాయి ఎక్కువ. ఎక్కడ హైప్ ఇచ్చేవి ఇవి లేకపోయినా కొన్ని మూమెంట్స్ కి డైలాగ్స్ కి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అలా ఉంటది మూవీ అయితే. తీసుకున్న టాపిక్ ని ఇంత బాగా ప్రెజెంట్ చేయడం అంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సినిమా అయితే ఎక్కడ లాగ్ ఉండదు, ఎక్కడ బోర్ అయితే కూడా చాలా బాగుంది. నేనైతే ఈ మూవీకి 3.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. బ్లాక్ బస్టర్ మూవీ, చాలా బాగుంది. యాక్టింగ్ అయితే అందరూ కుమ్మేశారు, డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. అంతే గైస్, నేనైతే ఛానల్ కొత్త కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.